జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత ఉద్యమకారుడు భర్త శోభన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ లో మొదటి నుండి ఉన్న ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్నారు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి. బీఆర్ఎస్ లో అవమానాన్ని భరించలేకే ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ లో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. దీపా మున్సి సింగ్ గారి ఆధ్వర్యంలో అలాగే ఇన్ఛార్జ్ మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా రేవంత్ రెడ్డి సీఎం గారికి దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యమంలోనే మేము పనిచేసాం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మాకు సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు తల్లిగారి ఇల్లు నదుల అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్తో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎవరిని ఉద్దేశించి పార్టీని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడదలుచుకోలేదు. పిరికడ మనుషులు నేను కానీ మరి ఈరోజు ఉద్యమకారులను అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పక్కన పెట్టడం జరిగింది. మరి వారు ఎంతో ఉద్యమనం చేసి పక్కన పెట్టేసి కొత్తగా చేరిన వాళ్ళ తర్వాత డబ్బులున్న వాళ్ళను వాళ్ళకు మాత్రమే ఆయనకు పదవులు ఇవ్వడం అట్లనే జరిగింది. ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు, ఎంతోమంది అమరులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆయన గొప్పగా విషయాలు చెప్పారు. వాళ్ళందరికీ కూడా మేము ఉద్యమకారులు ఏమిటో ఈరోజు తెలంగాణ వచ్చింది, మరి వాళ్ళకు ముఖ్యం మన పాత్ర ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఆ గౌరవం దక్కగానే ఇవ్వాలి. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో దాదాపు మొదటి నుండి వ్యవస్థాపకులు ఉండి ఈరోజు నాతో పాటే హైదరాబాద్లో స్టార్ట్ అయింది, నాతో పాటే మన కాంగ్రెస్లో వలస జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన టచ్లో ఉన్నారు. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీని వీడి మేము కాంగ్రెస్లోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే మన రేవంత్ అన్న బ్రహ్మాండంగా మంచి పథకాలలో ఉన్నారు, మంచి పేరు ఉన్నది. పోరాడినటువంటి ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి ఆలోచనతో జరగాలి. కాబట్టి మరి అక్కడ జరుగుతున్నటువంటి అవమానం అన్యాయానికి సంబంధించి భరించలేని పరిస్థితుల్లో ఈరోజు వచ్చేసినటువంటి తనకు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మిగతా ఎవరైతే మీకు అక్కడ సరి అయిన విధంగా రాజకీయంగా కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల లోపల జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, వీటన్నిటిని గమనించి నిర్ణయం తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా